హలో అండి, ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ 30x36 డైమెన్షన్ తోటి 120 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న G+1 ప్రాపర్టీని మనం గమనిస్తున్నామండి. ఈ ప్రాపర్టీని మనం గమనించవచ్చు. 40 ఫీట్ వైడ్ రోడ్కి ఉందండి. దీని ఫేసింగ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్, 40 ఫీట్ వైడ్ రోడ్కి 30 ఫేసింగ్ మనకు వచ్చిందండి. దీని లెంత్ వచ్చేసి మనకు 36 ఫీట్స్ వచ్చిందండి. సో ఒక్కసారి మనం టోటల్ ఏరియాని కవర్ చేద్దాము. ఇక్కడ మంచి లొకేషన్ ఉందండి, పీస్ లొకేషన్ ఉంది అండ్ మంచి పాష్ లొకేషన్లో ఉన్నట్లు మనం గమనించవచ్చండి. ఇక్కడ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కార్ పార్కింగ్తో పాటు 2 బైక్ పార్కింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 1 BHK పోర్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఒక్కసారి నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏదైతే 1 BHK పోర్షన్ ఉందో దాన్ని చూపిస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది హాల్ అండి. దీనికి మనకు 6,000 నుంచి 7,000 వరకు రెంటల్ ఇన్కమ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనం చూస్తున్నది కిచెన్ అండి. కిచెన్కి మనకు వెంటిలేషన్ విండోతో పాటు మనకు ఎగ్జాస్ట్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ పక్కన మనకు ప్రేయర్ స్పేస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కామన్ వాష్ ఏరియాని చూద్దామండి. ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది మనకు. అండ్ దీంట్లో కూడా మనకు వెంటిలేషన్ కోసం విండోతో పాటు ఎగ్జాస్ట్ పాయింట్ ఇచ్చారండి, గ్లీజర్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ హ్యాండ్ వాష్ కోసం ఒక సింక్ పాయింట్ కూడా ఇచ్చారు. ఇది 1 BHK చెప్పాను కదా, ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 1 BHK పోర్షన్ నుంచి మనం ఒక 6,000 నుంచి 7,000 వరకు రెంటల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇక్కడ మనం కిడ్నీ పార్టీస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా మనకు కార్ పార్కింగ్ ఏరియా అనేది ఇచ్చారండి. 1 కార్ పార్కింగ్తో పాటు మనకు 2 బైక్ పార్కింగ్స్ అనేది పెట్టుకోవచ్చు. 2 ఏంటండి 4 బైక్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 40 ఫీట్ వైడ్ రోడ్ అని చెప్పాను. ఆపోజిట్లో చూడండి మంచి లొకేషన్ ఉందండి, పీస్ లొకేషన్ ఉంది, పాష్ ఏరియా ఉందండి. అండ్ 40 ఫీట్ వైడ్ రోడ్ అనేది చాలా మంచి మనకు వైడ్ ఉంటుందండి. ఇప్పుడు ఒక్కసారి నేను మీకు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళి ఓనర్ పోర్షన్ అనేది చూపిస్తాను. ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాల్సిన స్టెప్స్ బ్యాక్ సైడ్లో ఇచ్చారు. దీని కింద మనకు అవుట్ బాత్రూమ్తో పాటు మనకు ఒక వాష్ ఏరియా అనేది ఇచ్చారండి. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఓనర్ పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్కి చేరుకున్నాము. ఈస్ట్ ఫేసింగ్లో మనకు వచ్చిందండి. మెయిన్ ఏదైతే డోర్ ఉంటుందో అది ఈస్ట్ ఫేసింగ్లో అనేది ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. 2 సైడ్స్ డోర్ అనేది ఇచ్చారండి మనకు. సో మెయిన్ డోర్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో టీవీ యూనిట్ ఇచ్చారు. ఇటు మనకు 2 డోర్స్ అనేది రావడం జరిగింది. నాకు తెలిసి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చిందండి. ఇక్కడ మనకు ఒక అవుట్ బాత్రూమ్ అనేది ఇచ్చారు, ప్లస్ వాషింగ్ ఏరియా అనేది ఇచ్చారండి. మన మేడ్స్ వస్తే వాషింగ్ చేసుకుని ఈజీగా బయట నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా ఇచ్చారండి. అండ్ ఇక్కడ మనకు ఒక హ్యాండ్ వాష్ సింక్ పాయింట్ అనేది ఇచ్చారండి. అండ్ ఇక్కడ మనకు ప్రేయర్ స్పేస్ అనేది ఇచ్చారండి. ప్రేయర్ స్పేస్తో పాటు మనకు కిచెన్లో వెంటిలేషన్ కోసం విండోతో పాటు ఎగ్జాస్ట్ పాయింట్ ఇచ్చారు. ఇది డైనింగ్ ఏరియా అని చెప్పాను. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ ఉన్నట్టుంది. ఇది చాలా విశాలంగా ఉందండి. దీనికి కూడా మనకు వెంటిలేషన్ కోసం 2 విండోస్ ఇచ్చారు, అటాచ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది, చాలా పెద్దగా ఉందండి బాత్రూమ్ అనేది చాలా పెద్దగా ఉన్నట్లు మనం గమనించాము. ఇప్పుడు ఒకసారి సెకండ్ బెడ్రూమ్ని చూద్దామండి. సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. సో దీనికి కూడా మనకు అటాచ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ అటాచ్ బాత్రూమ్కి చూడండి బయట నుంచి బయటకే ఒకసారి ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ప్లస్ మనకు లోపటి నుంచి కూడా బెడ్రూమ్ నుంచి అటాచ్ ఉండేటట్టు కూడా ఈ బాత్రూమ్కి 2 డోర్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ప్లస్ ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకు ఒక వాషింగ్ ఏరియా అనేది ఇచ్చారు. ప్లస్ దీనికి మనకు బాల్కనీ ఏరియా అనేది కూడా వచ్చిందండి. బాల్కనీ వచ్చింది ప్లస్ వాషింగ్ ఏరియా వచ్చింది. ఇది మనకు సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా విశాలంగా ఉందండి. సో ఈ ప్రాపర్టీ యాక్చువల్లీ 120 స్క్వేర్ యార్డ్స్ అని చెప్పాను కదండి. 30x36 డైమెన్షన్ వెస్ట్ ఫేసింగ్లో ఉంది, G+1 పర్మిషన్తో ఉందండి. ఈ ప్రాపర్టీ ఫస్ట్ ఫ్లోర్ రెంటల్ ఇన్కమ్గా ఇచ్చేస్తే 10,000 అనేది రెంటల్ ఇన్కమ్ వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి మనకు 7,000 వరకు, 6,000 నుంచి 7,000 వరకు రెంటల్ ఇన్కమ్ వస్తుందండి. ఈ ప్రాపర్టీకి మొత్తం టోటల్గా 2060 అంటే 2060 SFT మనకు టోటల్ మనకు స్లాబ్ ఏరియా అనేది రావడం జరిగిందండి. అండ్ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి అండి గ్రీన్ సిటీ ఆపోజిట్ కమ్యూనిటీ హాల్ అండి, బుద్వేల్ లొకేషన్ అండి. కిస్మత్పూర్ వెళ్ళేటప్పుడు బుద్వేల్ వస్తుంది కదా, బుద్వేల్ లొకేషన్లో ఉండండి ఇది, రాజేంద్ర నగర్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డిస్ప్లే పైన అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.